తరచూ అంటూ ఉంటారు కదా ఎంజీ రావు గారు, చైనాతో పోటీ పడుతూ ఉన్నాము, వికసిత భారత్ దిశగా వెళ్తూ ఉన్నాము, 2047కి ఇండియా సూపర్ పవర్ అని చెప్పేసి. ఇక్కడ వ్యాపారం విషయంలో అంటే చైనా అండ్ భారత్ ఈ రెండు దేశాలు కూడా మిగిలిన దేశాలతో వ్యాపారం చేస్తూ ఉంటాయి. కానీ చైనాతో కంపేర్ చేసినప్పుడు భారత్ విదేశాలతో చేసే వ్యాపారం పరిస్థితి ఏంటి? అండ్ ఈ ఎగుమతులు దిగుమతుల విషయంలో భారత్ చైనాతో పోటీ పడుతుందా ఇప్పుడు? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు, మిలిటరీ యుద్ధాలు జరిగినా వాణిజ్య యుద్ధమే అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, అమెరికా, రష్యా ఏదైనా యుద్ధంలో ఉండొచ్చు, కానీ వాణిజ్యమే ఇంపార్టెంట్, వరల్డ్ ట్రేడే ఇంపార్టెంట్. వృద్ధి ఎంత ఉంది, అభివృద్ధి ఎంత ఉంది, అదే ఇంపార్టెంట్. ఈరోజు ఇండియా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి వెళ్ళిపోయింది. 4వ అతిపెద్ద ఎకానమీ. అదేవిధంగా 2030కి 3వ స్థానానికి వెళ్ళిపోతుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ప్రపంచంలో. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటే భారతదేశం. భారతదేశానికి తిరుగులేదు. ఒక శక్తి ఈ మాటలు మన మీడియా మొత్తం వినపడుతూ ఉంటాయి. మన నాయక గణం కూడా మాట్లాడుతూ ఉంటారు, మోడీ గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇండియా ఈజ్ ఎ గ్రేట్, ఇండియా ఎక్కడికో వెళ్ళిపోతుంది, టాప్ అంటూ ఉంటారు. కానీ ఇండియా అభివృద్ధి చెందుతుంది, ఓకే, దాన్ని కాదనలేం. మరి చైనాతో పోటీలో మనం ఎక్కడున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ప్రపంచం, నేను చెప్తూ ఉంటా, అతిపెద్ద శత్రువు ఈ ప్రపంచంలో అమెరికా కాదు, పాకిస్తాన్ కాదు ఇండియాకి, చైనా. మరి ఈ చైనాతో పోటీలో వాణిజ్యంలో ఎక్కడున్నాం? కరెక్టే మీరు అడిగిన క్వశ్చన్. ఈ ఎగుమతులు దిగుమతుల్లో ఎక్కడున్నాం అది మాట్లాడాలి. మన యొక్క ప్రధాని మోడీ గారు మాట్లాడాలి, రాహుల్ గాంధీ మాట్లాడాలి, మన రాజకీయ పార్టీలు మాట్లాడాలి, మన విధాన రూపకల్పన పాలసీ మేకర్ షుడ్ టాక్ అబౌట్ దిస్ ఇష్యూ అండి. అసలు చైనాతో మనం ఎక్కడున్నాం, పోటీలో ఎక్కడున్నాం అనేది మాట్లాడితే ఎక్స్పోర్ట్ మార్కెట్ చూద్దాం. మన ఎక్స్పోర్ట్స్, ప్రపంచ దేశాల్లో ఎక్స్పోర్ట్స్లో మనం ఎక్కడున్నాం, చైనా ఎక్కడుంది? $3.4 ట్రిలియన్, ఆల్మోస్ట్ ఇండియన్ ఎకానమీ అంతా ఎక్స్పోర్ట్ చేస్తుందండి చైనా. ఇండియన్ ఎకానమీ $4,000 బిలియన్, $4.1 ట్రిలియన్ అయితే దానికి కాస్త తక్కువలో $3.8 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి చైనా ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఆల్మోస్ట్ 18% ఆఫ్ ది గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ఒక్క చైనా చేస్తుందండి. చైనా. మరి ఇండియా ఎక్కడుంది ఎక్స్పోర్ట్స్లో ప్రపంచంలో అంటే 18వ స్థానంలో ఉన్నాం. భారతదేశం ప్రపంచ ఎగుమతుల్లో 18వ స్థానం, $443 బిలియన్, 1.8% ఆఫ్ ది ఎర్త్. అది అంటే చైనా ఎంత అంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ 18%, $3.8 ట్రిలియన్. ఇండియాకి అంటే ఎన్ని రెట్లో చూడండి. ఇండియా ఎగుమతులు $443 బిలియన్, కేవలం 1.8% ఆఫ్ ది ఎర్త్ 18వ స్థానంలో ఉన్న చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ అంతరం ఎప్పుడు పూడుతుందండి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో చైనాతో ఎగుమతుల మార్కెట్లో చైనాతో మనం అసలు మామూలు కాదు కదా, మామూలు కింద పడిపోయి ఉన్నామండి. అది భారతీయ పాలసీ మేకర్స్ దృష్టిలో పెట్టుకోవాలి. అది ఎందుకంటే 1949లో అది స్వతంత్రం, ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ చైనాగా ఏర్పడింది. భారతదేశానికి 2 సంవత్సరాల స్వతంత్రం ముందే వచ్చింది. కానీ ఒకే విధంగా మొదలై 1950లో చైనా మనకంటే తక్కువ స్థానంలో ఉంది. ఎగుమతులు దిగుమతులు, ఆర్థిక వ్యవస్థ, వృద్ధి, ఈవెన్ సైజ్ ఆఫ్ ఎకానమీలో కూడా, ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో కూడా చైనా మనకంటే తక్కువే. కానీ గత 80 సంవత్సరాల్లో ఎలా ఎదిగింది? ముఖ్యంగా 1990 తర్వాత చైనా టేకాఫ్ తీసుకుని ఎక్కడో ఆకాశంలో వెళ్ళిపోయింది. దాని వృద్ధి అన్నిట్లో అమెరికాను కూడా దాటేసింది ఎగుమతులు దిగుమతుల విషయంలో. మరి భారతదేశం ఎక్కడుంది? ఇప్పుడు దిగుమతుల విషయానికి వద్దాం. దిగుమతుల్లో చైనా అమెరికా తర్వాత 2వ స్థానంలో ఉంది, ఆల్మోస్ట్ $2.5 ట్రిలియన్. దిగుమతులు కూడా దిగుమతులు ఎక్కువ ఉంటేనే ఎగుమతులు ఎక్కువ ఉంటాయండి. ఎగుమతులు ఎక్కువ అవుతున్నాయంటే దిగుమతులు కూడా ఎక్కువ ఉంటాయి. దిగుమతి చేసుకోకపోతే ఆ దేశం సర్వైవ్ అవ్వదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం కూడా అన్నింటిలో స్వయం సమృద్ధి ఉండదు. చైనా 2వ స్థానంలో $2.5 ట్రిలియన్ దిగుమతులు ఉంది, 2వ స్థానంలో. భారతదేశం ఎక్కడుంది? ఎగుమతుల్లో 18వ స్థానంలో ఇండియా ఉంటే దిగుమతుల్లో మాత్రం 7వ స్థానంలో ఉంది. సుమారు $750 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం భారతదేశం. అది అన్నమాట. అంటే దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. చైనా ఏంటో తెలుసండి, ఎగుమతులు ఎక్కువ, దిగుమతులు తక్కువ. కాబట్టి దాన్ని
ట్రేడ్ సర్ప్లస్ ఎకానమీ చైనా, ఇండియా ట్రేడ్ డెఫిషిట్ ఎకానమీ. ఎప్పుడు ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం 2 సంవత్సరాలు మినహాయిస్తే గత 80 సంవత్సరాలుగా 75, 78, 80 సంవత్సరాల్లో ఇండియా ఎప్పుడూ ట్రేడ్లో ఇంబ్యాలెన్స్ ఉంటుంది, డెఫిషిట్టే. వేరే చైనా ఎగుమతులు ఎక్కువ, దిగుమతులు తక్కువ. ఆల్మోస్ట్ $1 ట్రిలియన్, $1,000 బిలియన్ ట్రేడ్లో సర్ప్లస్ ఉంటుంది. అది చైనా ఈజ్ ద మైటియెస్ట్ ఎకానమీ అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాయే చైనా ముందు దిగదుడుపు. అందుకనే జీ జిన్పింగ్తో మాట్లాడేటప్పుడు ట్రంప్ నేను ఎంత వణికాడో మనం చూడొచ్చు. చైనా ఈజ్ ద లీడర్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ మార్కెట్ అండి. ఎందుకంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో సూపర్ పవర్ ఆఫ్ ది ఎర్త్. ఆల్మోస్ట్ 1/3 అంటే సుమారు 33% ప్రపంచ తయారీ రంగం చైనాలో ఉంది. సప్లై చైన్ మెకానిజం ఉంది, లేబర్ రిఫార్మ్స్ తెచ్చుకుంది, అన్నీ తెచ్చుకుంది. కమ్యూనిస్టు చైనా అయినా పెట్టుబడిదారీ విధానాలు తీసేసుకుంది. వేరే ఇండియా ఇట్స్ ఏ డెమోక్రటిక్ నేషన్ అయినా మనం చాలా వెనకబడి ఉన్నాం. ఎందుకంటే లేబర్ లాస్, ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నిటి తీసుకురావడంలో చైనా కంటే వెనకబడి ఉన్నాం. అది 3rd జనరేషన్ రిఫార్మ్స్ కంప్లీట్ చేస్తే మనం ఇంకా 2nd జనరేషన్ రిఫార్మ్స్ నుంచి 3rd అప్పుడప్పుడు ఏదో 1 చేస్తూ ఉంటారు. 3rd జనరేషన్ రిఫార్మ్స్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇది మన పరిస్థితి. అంటే చైనాతో పోలిస్తే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఎగుమతులు దిగుమతులు, ఎగ్జిమ్ పాలసీ అంటారు దాన్ని, ఎగుమతులు దిగుమతుల విషయంలో చైనా ముందు మనం చాలా పిగ్మీ స్టేజ్లో ఉన్నాం. ఇది వాస్తవమైన పరిస్థితి. మరి మోడీ గారు ఎందుకంటారు మనం చాలా గొప్ప స్థానంలో ఉన్నాం ఇది అది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో వాస్తవాన్ని గ్రహించాలి మన పాలసీ మేకర్లు, మన లీడర్లు. చైనాతో ఘోరంగా వెనకబడి ఉన్నాం. దీన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో ఫిల్ చేయాలంటే ఇంకొక 50 సంవత్సరాలు మనం ఈ వృద్ధి గ్రోత్ రేట్ చేసినా చైనాతో మనం వెళ్ళలేం. ఎందుకంటే ఎగుమతిలో వృద్ధి రేటు చైనాకే ఎక్కువ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మరి చైనాతో పోటీ పడిపోతున్నామంటారు. మరి ఇది నిజమా అంటే నిజం కాదు. చైనాతో వృద్ధిలో ఎక్కువ ఉన్నాం, కానీ చైనా ఆగితే మనం వెళితే చైనాను అందుకుంటున్నాం. కానీ చైనా వృద్ధి అదే గ్రోత్ ఇప్పుడు చూడండి 2024-25లో దాని ఎగుమతుల వృద్ధి రేటే ఎక్కువ ఉంది మనకంటే. కాబట్టి ఈ విషయంలో చాలా ఘోరమైన పొజిషన్లో ఉన్నాం. మనకంటే చాలా చిన్నవైన సింగపూరు, ఈ వియత్నాం, ఈ స్పెయిను, నెదర్లాండ్ లాంటి చిన్న బెల్జియం లాంటి చిన్న దేశాలే మనకంటే ఎక్కువ. ఈవెన్ తైవాన్ కూడా మనకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చాలా వెనకబడి ఉన్నాం. కాకపోతే ఇప్పుడు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి ఎక్కడ ఫెయిల్ అయింది ఇండియా అంటే నేను ఒక విషయం చెప్తానండి. సుబ్రహ్మణ్యం అని ఒక విదేశాంగ శాఖ మంత్రి, ఫారిన్ మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు మొట్టమొదట్లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. ఆయన ఒకటి కంపేర్ చేస్తారన్నమాట. ఆయన ఒక మాట అంటారు. ఆ మాట మనం ఇక్కడ ఒక కోట్ లాంటిది అనమాట, ఒక కొటేషన్. అదేంటంటే చైనా పొలిటికల్లీ క్లోజ్డ్ సొసైటీ, రాజకీయ పరంగా అదొక క్లోజ్డ్ సంకుచితమైన రాజ్యం అనమాట చైనా. కానీ ఎకనామికల్లీ ఇట్స్ ఏ ఓపెన్ సొసైటీ, ఆర్థికంగా చాలా మంచి ఓపెన్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. వేరే ఇండియా ఏం చేస్తుందంటే దానికి వ్యతిరేకం అనమాట. పొలిటికల్లీ ఓపెన్ సొసైటీ మనం, చాలా అద్భుతంగా ఉంటుంది ప్రజాస్వామ్యబద్ధంగా. కానీ ఎకనామికల్లీ క్లోజ్డ్ సొసైటీ. చాలు ఈ అంతరార్థం చాలు. 1945లో ఒకేసారి మొదలుపెట్టిన ఈ జర్నీ ఇండియా చైనాలు 1991 వరకు ఇండియా చైనాల ఆర్థిక వ్యవస్థలు ఒకే రకంగా ఉంటే అది 91 నుండి 90 నుంచి గత 30 సంవత్సరాలుగా చైనా ఇలా టేకాఫ్ స్టేజ్లో ఉంటే గ్రాఫ్ మనం ఇలా ప్యారలల్గా ఉన్నాం. ఈరోజు అక్కడ డ్రాగన్, చైనా, ఇక్కడ ఏనుగు పోటీ పడుతున్నాయంటే పోటీ పడుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం వాస్తవాన్ని గ్రహించాలి. చైనా ఆర్థిక వ్యవస్థ ఈరోజు $22 ట్రిలియన్, వేరేజ్ ఇండియా $4 ట్రిలియన్. అంటే మనం ఎంత ఉన్నామండి? 5 రెట్లు తక్కువ ఉన్నాం చైనా ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే. కాకపోతే ఒకటే ఏదో గుడ్లో మెల్లలాగా కనపడేది ఏంటంటే వచ్చే లేబర్ ఫోర్సు డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇండియా వైపు ఫేవర్గా ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశం కాబట్టి పశ్చిమ దేశాలు ఎక్కువ మన వైపు చూస్తాయి. రెండోది ఏంటంటే అది అక్కడ ముసలోళ్ళు అయిపోతున్నారు 1 చైల్డ్ పాలసీ వల్ల చైనాలో. అది వాళ్ళకి తగ్గే అవకాశం ఉంది, మనం పెరిగే అవకాశం ఉంది. రెండు, చైనా స్టాచ్యురేటెడ్ పొజిషన్కి వెళ్ళిపోయింది, ఇంకా వృద్ధి ఇంకా పెరిగే అవకాశం లేదు. కానీ మనం పెరిగే అవకాశం ఉంది. వచ్చే దశాబ్దాలు ఇండియావి. రెండు, ప్రజాస్వామ్యాన్ని మనం చక్కగా వినియోగించాలి. తర్వాత చైనా లాంగ్ టర్మ్ పాలసీస్ ఉంటాయి, మనకి లాంగ్ టర్మ్ పాలసీస్ లేవు. మన సంకుచితమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన స్టెప్స్ అన్నీ చాలా స్లోగా, ఎప్పుడు కూడా నెహ్రూని వీళ్ళని విమర్శించడం కానీ స్టెప్స్ తీసుకున్నారు.
కానీ చాలా స్లోగా తీసుకున్నారు. వేరే చైనా చాలా కఠినంగా తీసుకుంది. దాని కమ్యూనిస్ట్ పాలసీస్ అనేది ఇంపార్టెంట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్ అని ఒకటి ఉంటుందండి. డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్. ప్రజాస్వామ్యం అనేది స్లోగా నడవచ్చు కానీ అల్టిమేట్గా అది విన్ అవుతుంది. వేరే కమ్యూనిస్ట్ ఏంటంటే ఇట్ కెన్ డెలివర్, వెంటనే రిజల్ట్ వచ్చేది. కమ్యూనిస్టులు ఏం పట్టించుకోరు, ఎన్విరాన్మెంట్ లాస్ అని ఏమి ఉండవండి, ప్రజాస్వామ్య హక్కులు ఏముండవు. కానీ ఎకనామికల్ అది ఈజీగా విన్ అయిపోతూ ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా చైనా మనగలగలేదు. ఒక దేశంగా అది ఒక 2-3 దశాబ్దాల తర్వాత ఒక దేశంగా ఉంటుందో లేదో చెప్పలేం. కానీ ఇండియా సెంచురీస్ ఉంటుంది. సో ఇది మనం స్లోగా పరిగెడదాం, స్లోగా తాబేల్లాగానే వెళ్ళాలి, టోర్టాయిస్ లాగా. కానీ కుందేల్లాగా పరిగెట్టి పడిపోవడం కాదు. ఇది అంటే భారతదేశం వెనకబడి ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యం, ఓపెన్ సొసైటీ ఉండడం వల్ల, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉండడం వల్ల, స్వదేశీ డిమాండ్ ఉండడం వల్ల ఎంతో అద్భుతి. కాకపోతే నాయక గణం ముఖ్యంగా మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ విషయంలో అంటే ప్రస్తుత ప్రధాని, ప్రస్తుత అపోజిషన్ లీడర్స్ మస్ట్ బీ రియలైజ్డ్ ద రియల్ కాంపిటీషన్ బిట్వీన్ ది చైనా అండ్ ఇండియా. అసలు చైనా యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, బలహీనతలేంటి, ఇండియా బలాలేంటి, బలహీనతలేంటి గుర్తించుకుని వాస్తవాలు ప్రజలకు చెప్పగలగాలి. ఇది మీడియాలో కానీ పాలసీ మేకర్స్లో కానీ వాస్తవమైన కాంపిటీషన్ ఇండియా చైనాల మధ్య ఏముందో బయటికి రావడంలే. కాకపోతే ఇండియాకి చాలా చాలా బలహీనతలు ఉన్నాయి. ముఖ్యమైన బలహీనత ఏంటంటే మన నిర్ణయాలు విజన్తో కూడి ఉండవు. ఇప్పుడంటే మోడీ గారు విజన్ 2047 పెట్టారు, వికసిత భారత్. మరి ఆ వికసిత భారత్ చేరుకోవడానికి పాలసీలు సరిగ్గా ఉన్నాయా? లేదు. ఎందుకంటే మన వృద్ధి రేటు 10% కంటే ఎక్కువ ఉంటేనే మనం వికసిత భారత్ 2047కు చేరుకోగలుగుతాం. మరి వృద్ధి రేటు ఎక్కడుంది? ప్రపంచంలో అతిపెద్ద వృద్ధి రేటు అంటున్నారు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో. కానీ ఎక్కడున్నాం? 7% దగ్గర ఉన్నాం. అందరికంటే ముందున్నాం వృద్ధి రేట్లో. కానీ 7% ఎక్కడ సరిపోతుందని డబుల్ డిజిట్. చైనా 2000 సంవత్సరం నుంచి 2020 వరకు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేయడం వల్ల ఈ పొజిషన్కి వెళ్ళిపోయింది. మరి మనం ఎక్కడున్నాం? థర్డ్ జనరేషన్ రిఫార్మ్స్ ఎందుకు చేయలేకపోతున్నారు ఇండియాలో? ఏ ప్రాబ్లం ఉంది? ఏ అడ్డంకి ఉంది? ఎందుకు ట్రంప్ రిఫార్మ్ మన మీద టారిఫ్స్ విధించేంతవరకు జిఎస్టీలు తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదు? అంటే ట్రంప్ అంటేనే మనకు, అంటే ఎవరైనా వెనకాల నిప్పు పెడితేనే మనం ముందుకెళ్తామా? కానీ చైనా నాయకగణం చాలా దిగ్విజయంగా సంకల్ప బలంతో వాళ్ళు టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేశారు. ఈ విషయంలో వీ షుడ్ ఇంపార్ట్ సర్టెన్ క్వాలిటీస్ ఫ్రమ్ ది చైనా అండి. ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణను ఇంప్లిమెంట్ చేయడంలో మనం చైనాని చాలా విషయాల్లో ఫాలో అవ్వాలి, డెమోక్రటిక్ రైట్స్ని పోకుండా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే చైనా నుంచి మనం చాలా లెర్న్ చేయాలి. చైనా కంటే వెనకబడి చాలా వెనకబడి ఉన్నాం. చైనా ఒక డాంగ్ఫెంగ్ మిసైల్ తయారు చేస్తే మనం కూడా అగ్నిని తయారు చేసాం. అదో 5th జనరేషన్ మనం కూడా ఆమ్కా వస్తుంది. చైనాని మనం ఓడించగలం. ఇది కాదండి, చైనాని మిలిటరీ పరంగా కాదు, ఆర్థికంగా మీరు ఓడిస్తేనే ఉంటుంది. ఎవరికైనా మిలిటరీ శక్తి ముఖ్యం కాదు, ఆర్థిక శక్తి ప్రధానం. ఈ విషయాల్లో వాస్తవాలు అనేవి ప్రజలకు చేరడం లేదు. వాస్తవ విషయాలు ఈవెన్ మేధావులే అరే మా ఇండియా గ్రేట్ అంటున్నారు. కానీ చైనా ఇంకా గ్రేటు అనేది వాస్తవాన్ని గ్రహించాలి. ఆ చైనా గ్రేటెస్ట్ చైనాని రీచ్ అవ్వడానికి గ్రేట్ ఇండియా ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టుకుని చాలా ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా పనిచేస్తేనే చైనాని మనం ఎదుర్కొని 2047 నాటికి వికసిత్ భారత్ వస్తుంది. అంతేగాని మాయలు మంత్రాలు వేసి గ్రోత్ రేట్లు టాప్ ఫిగర్స్ చూపించడం చాలా ఈజీ అండి. కానీ వాస్తవాన్ని ఫిగర్లు చూపించగలగాలి.